అదిగో అన్నయ్య వస్తున్నాడు. దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహన నిత్య కారుణ్య సౌజన్య సద్భావనా దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహన నిత్య కారుణ్య సౌజన్య సద్భావనా సర్వశస్త్రాస్త్ర శక్తి ప్రభాధారణ సత్య సింహాసన ధర్మ సంస్థాపన. సూర్య, ఆ దొంగ వెధవ దొరికాడా? లేదమ్మా, తప్పించుకున్నాడు. తాళి మాత్రం దొరికింది. అయ్యయ్యో, ఈ అమ్మవారి దగ్గరున్న పసుపు తాడందుకో. అమ్మా రాధా, అమ్మవారి పాదాల దగ్గరుంచి ఈ తాళి నీ మెళ్ళో వేసుకో. మాన్సీ మేడం ఏదో కొరియర్ వస్తుందని చెప్పింది, ఇంకా రాలేదేంటి? అమ్మ దివ్య, జ్యోతి, అందరికి వాయినాలు ఇవ్వండి. అమ్మా దివ్య, నీ చేతులతో వేసినట్లు హరీష్కి వడ్డించు. అలాగే అమ్మా. చిన్నబావగారు, మా అక్క అట్లు వేసి పెడుతుందని తెగ సంబరపడిపోతున్నారు. ఫ్యూచర్ అంతా తిట్లతో కడుపు నింపుకోవాల్సిందే. ఉషా, నోరు మూసుకోవే. అంటే బావకి నీ గురించి తెలియాలి కదక్కా. నిన్ను పాపం, నువ్వు వేసిన అట్లు తినబోతున్నాడు. అంబులెన్స్ ని పిలిపించడం మంచిదేమో. నిన్ను తర్వాత చెప్తా. నిప్పని ఈ రోజు ఎలాగైనా సరే నేను వేసిన అట్లే ఆర్య సార్ తినాలి. అరే, అట్లయిపోయినాయి. దివ్య,
నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను వెళ్ళి అట్లు తీసుకొస్తా. అలాగే అమ్మా. ఆంటీ 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 ఒక్క నిమిషం. ఇవి వేడిగా ఉన్నాయి, ఇవి తీసుకెళ్ళండి. ఏ లోపు ఇంకా కొన్ని వేస్తాను. సరేనమ్మా. ఇదిగో సూర్య. అమ్మా 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 అమ్మా, ఇవి చల్లారిపోయాయమ్మా, అవైతే వేడిగా ఉంటాయి, అవేసి. అయ్యో వద్దు షా. అదేంటే, అన్నయ్య ఒకటి కూడా తినలేదు కదా. పర్లేదులేమ్మా, ఉష అడుగుతుంది కదా, తనకు వేసే. సార్, రోజు రోజుకి నీ గారాభం ఎక్కువైపోయిందిరా. ఇదిగో తిను. పట్ పట్. వద్దు, ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టుంది, అన్నయ్యకేవే. పట్ నాన్న, తిను. అమ్మా దివ్య, చూడు, హరీష్ ప్లేట్లోనే నువ్వు కూడా అట్లు తిను. తినమ్మా. అమ్మా దివ్య, అయిపోయిందా? వెళ్ళి చేయి కడుకొని రాపో. ఆంటీ ఆంటీ ఆంటీ, ఇక్కడ పనంతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి మిగతా పని చూడండి. సంతోషం అమ్మా. అలాగే. నేను బయలుదేరే టైం అయింది, ఆ కొరియర్ ఇంకా రాలేదేంటి? సార్, కొరియర్. ఎస్, నేను చూస్తానమ్మా. బావగారు, ఆ. నేను తీసుకొస్తానండి. సరే.
సార్ కొరియర్ ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఈ టైంలో కొరియర్ ఏంటి హరీష్? ఏమొచ్చింది? ఏమో తెలియట్లేదు. ఫ్రమ్ అడ్రస్ కూడా లేదు. డియర్ సూర్య. హరీష్, సూర్య అనుందంటే ఆ లెటర్ తనదే అయి ఉంటుంది. తన లెటర్ తనకిచ్చే. ఇటీవు హరీష్, నేను చూస్తాను. అన్నయ్య అన్నయ్య ఇటీవు నేను చదువుతా. ఉషా, అన్నయ్య లెటర్ నీకెందుకే? తనకిచ్చే. తీసుకోపో సూర్య. ఇటీవమ్మా. ఉషా, ఇవ్వమంటున్నానా? అన్నయ్య, ఉండు, నేను చూస్తానుండు. డియర్ సూర్య కానీ సూర్య, ఈ లెటర్ నీకు షాకింగ్ కలిగించొచ్చు. అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే సూర్య చనిపోవడం. జ్యోతి, ఆ లెటర్ లేవమ్మా. ఇటివ్వక్క. పాపం ఎన్నో ఆశలతో ఇంట్లో వాళ్ళని కలవడానికొచ్చిన సూర్య అమ్మా దివ్య, నాకు ఇవ్వమ్మా, నేను చూస్తాను. ఒకసారి లేవండి. సూర్య నిన్ను కాపాడబోయి తన ప్రాణాలు కోల్పోయాడు. అందుకే నువ్వు అతని స్థానంలో ఆ ఇంట్లో చేరావని కూడా తెలుసు. అయ్యో, ఏంటి రాధగారు, మీరు ఇలా చేశారేంటి? పొరపాటున చేయి జారింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆ లెటర్లో సూర్య కాని సూర్య అని, సూర్య చనిపోయాడని ఏదేదో రాసిందేంటి? ఏంటా లెటరు?
అసలు ఈ ఫోటో ఎవరిది? సమాధానం చెప్పు. ఏంటి సూర్య ఇదంతా? నాకేమీ అర్థం కావడం లేదురా. అమ్మా నువ్వేం కంగారు పడకమ్మా. ఆ ఫోటోలో ఉన్నది గల్ఫ్ నుంచి నాతో పాటు వచ్చిన ఫ్రెండ్ది. అతని పేరు కూడా సూర్యనే. అందుకే అందరూ మమ్మల్ని సూర్యగాని సూర్య అనేవాళ్ళు. దురదృష్టం కొద్దీ వచ్చిన రోజే ఇంటికి వెళ్తుండగా అతను యాక్సిడెంట్ అయి చనిపోయాడంట. నాకు మొన్ననే తెలిసింది. అందుకే అతని గుర్తుగా ఫోటో పంపమని అడిగితే వేరే ఫ్రెండ్ పంపాడు. తరుక్కుపోతోంది. అన్నయ్య బాధపడుతున్నావా? నాన్న, నువ్వు కంటతడి పెట్టుకుంటున్నావంటే ఈ అబ్బాయి నీకెంత దగ్గరయ్యాడో అర్థం అవుతోంది. నువ్వు బాధపడకు నాన్నా. తలరాతని ఎవ్వరం మార్చలేం కదా. నువ్వు తన కోసం చేయగలిగిందొక్కటే తన కుటుంబాన్ని అవసరమైనప్పుడు ఆదుకో. అదే అతని ఆత్మకి శాంతి కలిగిస్తుంది. అలాగేనమ్మా, తప్పకుండా ఆదుకుంటాను. వాడికి నేనండగా ఉంటాను. చిన్నబావు గారు, ఆ ఫోటో ఇలా ఇవ్వండి. అమ్మా, ఈ ఫోటోని అన్నయ్య రూమ్లో పెట్టొస్తాను. సరే. ఉషా, ఎవరో చనిపోయిన వాళ్ళ ఫోటో మనింట్లో ఎందుకో నాకేం అర్థం కావట్లేదు. దివ్య, తప్పమ్మా. చనిపోయిన వాళ్ళ గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. తను కూడా నీకు అన్నయ్యలాంటోడే. అబ్బో, ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఆంటీ, ఇప్పటికే బాగా లేట్ అయింది. నేను వెళ్ళొస్తానంటీ. మంచిది బాబు. అమ్మగారిని నాన్నగారిని అడిగానని చెప్పు. 2 వారాల వరకు మంచి రోజులు లేవు. తర్వాత మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. అలాగే ఆంటీ, మీరు ఎప్పుడంటే అప్పుడే. ఉంటానంటీ. బావగారు, వెళ్ళొస్తాను. ఓకే హరీష్. దివ్య, బాయ్. బాయ్. బాబు, నేను కూడా వస్తాను. సరే. పద. థ్యాంక్ యూ సో మచ్ రాధగారు. మీ సహాయాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. మీరు మంచివారు. మీకు మంచి జరుగు
మై గాడ్, కొంచెంలో మిస్ అయిందనమాట. ఎస్ అండే. ఆ లెటర్ ఎవరైనా చదువుంటే చాలా పెద్ద ఇష్యూ జరిగేది. రాధగారికి నిజం చెప్పడం మంచిదైంది. ఆవిడే నా పరిస్థితిని అర్థం చేసుకుని ఆ లెటర్ తెలివిగా కాల్ చేసి నాకు చాలా పెద్ద ఫేవర్ చేశారు. మంచి ప్రయత్నానికి ఎప్పుడూ మంచి మనుషులు తోడవుతూనే ఉంటారు ఆర్య. కానీ అడ్డుపడే చెడు శక్తులు కూడా ఏవో ఉన్నాయి సండే. ఎవరికో నేను సూర్య ప్లేస్లో వచ్చాననే నిజం తెలిసింది. వాళ్ళే నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి సూర్య ఫోటో, ఆ లెటర్ ఇక్కడికి పంపారు. సూర్య ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది, ఎవరు పంపారు, దీని వెనక ఎవరున్నారనేది నువ్వే కనిపెట్టాలి సండే. ఓకే ఆర్య, స్ట్రీట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తీయిస్తాను. ఇంటికి కొరియర్ తీసుకొచ్చిన వాడిని పట్టుకుంటే మొత్తం బయటకు వస్తుంది. ఏం చేసైనా త్వరగా ఫైండ్ అవుట్ చేయి. వీ నీడ్ టు స్టాప్ దెమ్ రైట్ హియర్. షూర్ ఆర్య.